వెల్కమ్ టు టీ10 నేను రేవతి. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇస్తున్న ప్రాధాన్యత రాబోయే బడ్జెట్ కు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూర్పుపై శాఖల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించి ప్రతిపాదనలు స్వీకరిస్తామంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినప్పటికీ అది ఆచరణలో అమలు కాలేదు. డిసెంబర్, జనవరి నెలల్లో 1-2 శాఖలలో భేటీలు నిర్వహించినప్పటికీ ఆ తర్వాత అవి కొనసాగలేదు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ, బెంగళూరు పర్యటనలు, ఆ తర్వాత అసెంబ్లీని సమావేశపరచడం తదితర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. మరోవైపు కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించినప్పటికీ రాష్ట్ర బడ్జెట్ పై పూర్తి కసరత్తులు చేయలేదని తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు కేటాయించకపోవడం, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోవటం తదితర అంశాలపై డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ ఆ తర్వాత నిర్మలమ్మ పద్దు ఆధారంగా తన బడ్జెట్ లో ఎలాంటి మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టాలి, అందుకనుగుణంగా వివిధ శాఖలను ఎలా సమాయత్తం చేయాలనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేయకపోవడం గమనార్హం. పంచాయతీ, మండలాలు, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద అసెంబ్లీని సమావేశపరచటం, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన కార్యకలాపాల్లో వేగం పెంచటం తదితర పరిణామాలు తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్ కసరత్తులు పూర్తిగా వెనక్కుపోయాయని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ నెల 1న కేంద్రం తన బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరులో రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ ను ప్రతిపాదించాలని భావిస్తోంది. ఇందుకనుగుణంగా ఏర్పాట్లు చేయాలంటూ ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఆర్థిక శాఖ పద్దుకు తుది రూపం ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే శాఖల నుంచి సమాచారం, ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో రాకపోవడంతో బడ్జెట్ కూర్పు సంక్లిష్టంగా మారిందని తెలిసింది. ఒకవైపు అనుకున్నంత స్థాయిలో ఆదాయం రాకపోవటం, మరోవైపు రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా మోడీ సర్కార్ వివక్ష చూపటం తదితర కారణాల రీత్యా గత బడ్జెట్ లో రేవంత్ సర్కార్ వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. దీంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కష్టంగా మారుతోంది. ఫలితంగా క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇటీవల సీఎం వద్ద వాపోయినట్టు వినికిడి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ముందు అమలు చేద్దాం, ఆ తర్వాత కొత్త వాటి గురించి ఆలోచిద్దాం, మీరు ప్రజల మెప్పు కోసం కొత్తగా ఎలాంటి వాగ్దానాలు చేయకండి అంటూ ముఖ్యమంత్రి వారికి సూచించినట్లు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాబోయే బడ్జెట్ రూపకల్పనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.